నమస్కారం. రెడీగా ఉన్నాం. ఈ బట్టి అలా ఏం జరగదు. అమ్మా లేదమ్మా ధూపం రియోపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం నమః. అస్య క్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసా ధారయిష్యామి రక్షస్సు మాం పదే పదే పరమేశ్వరీ మాతా జగజ్జనని దేవ్యై నమః. ఇదం నమస్కారం సమర్పయామి నమస్కరోమి. అశ్వక్రాంతే రథవ్యూహారకశమర్మాణ శ్రీ దుర్ముఖనామ సంవత్సరే ఉత్తరాయ దక్షిణాయనే హేమంత ఋతువు పౌర్ణమాసే మాఘమాసానంతరం సఫల కొట్టున్నాను. దేవలకం దేవతారాబలం చంద్రబలం దేవ విద్యాబలం దైవబలం ఒక్కసారి తిప్పండి మేడం 3 సార్లు. తదేవలకం దేవతారాబలం చంద్రబలం దేవ విద్యాబలం దైవబలం దేవ లక్ష్మీపదే తెంగు స్మరామి. ముహూర్తకాలే సూర్యాదీనా కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయానికి ఈ రోజున నీటిని విడుదల చేయటం జరిగింది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ యొక్క నీటి సామర్థ్యము 4.50 టీఎంసీ. టోటల్గా ఈ ప్రాజెక్టు ఈ ఎర్రకాలువ ప్రాజెక్ట్ యొక్క నీటి సామర్థ్యం 4.50 టీఎంసీ. ఈ ప్రాజెక్ట్ యొక్క గరిష్ట నీటి మట్టము ప్లస్ 83.50 మీటర్స్. ప్రస్తుతం ఉన్నటువంటి వాటర్ మనకి ఇక్కడ నీటి సామర్థ్యము 2865.20 క్యూబిక్ వాటర్ ఇక్కడ మనకి సామర్థ్యం ఉంది. ఈ రోజున మొత్తం మనం ఎర్రకాలువ ఈ ప్రాజెక్టు ద్వారా రైట్ మెయిన్ కెనాల్కి 5,000, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్కి 5,000, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బొరంపాలెం లిఫ్ట్ ఇరిగేషన్కి 2,000 ఎకరాలకి. మొత్తంగా ఈ సంవత్సరం రబీకి 12,000 ఎకరాలకి ఈ ప్రాజెక్టు ద్వారా మనం నీరు ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఈ రోజున మనం స్టార్ట్ చేయటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ప్రతి ఎకరాకి కూడా నీరిచ్చి రైతులందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే అన్ని ప్రాజెక్టులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా త్వరితగతిన పూర్తి చేసే దిశగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. సో ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక. ఆ రైతుకి అన్ని విధాలా మేలు చేయాలంటే మనం సరైన టైంలో చక్కగా వాటర్ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి మంచి దిగుబడి వచ్చే విధంగా కూడా మనం రైతులకి మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రైతులకు అన్ని విధాలా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా ఈ ఎర్రకాలువ ప్రాజెక్టుకు సంబంధించి 30,000 ఎకరాలకి మనం వాటర్ అందించడం జరుగుతుంది. సో చాలా సంతోషంగా ఉంది. దీన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుతున్నాం.